ఆపడు ఆపడు. ఇప్పటి వరకు నీ బెస్ట్ మాట్లాడినప్పుడు నేను ఏమన్నా అన్నానా? ఇప్పుడు నా ఫ్రెండ్ మాట్లాడతాడు, నువ్వు విను. అయ్యో ఆయన చూసావా మామ, ఆ డిప్పంగాడి కోసం బాలీవుడ్ హీరోలా ఉండే నా మీద అరుస్తుంది మామ. రేయ్ ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం రా, వాడు కూడా బానే ఉన్నాడు రా. ఆయన నా దోస్తురా, నాకు సపోర్ట్ చేయకుండా వాడికి సపోర్ట్ చేస్తావేంది? అయినా మన గర్ల్ ఫ్రెండ్ బెస్టీ అంటే వాడు రితిక్ రోషన్లో ఉన్నా సరే మనకు వాడు డిప్పంగాడితోనే సమానం. నోట్ చేసుకోండి బాయ్స్. కన్నా ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? వాడు వచ్చి వింటే ఏమనుకుంటాడు? అది కాదు, నీకు అర్థం కావట్లేదు. వాడు నిన్ను ప్రణయ్ ఆపుతావా, లేకపోతే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావా? సరే, ఇప్పుడు మేము ప్రూవ్ చేస్తే నీకు ఓకేనా? సరే అయితే చెయ్యి. సరే అయితే మేము చెప్పినట్టు చెయ్యి. అవును, వీళ్ళెక్కడా? ఏదో పనుందని వెళ్ళారు. ఎస్, నాకు కూడా అదే కావాలి. ఏంటి అంటే ఎప్పటి నుంచో నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా భావన, అది అస్సలు కుదరట్లేదు. మామ వాడి మామ దగ్గరికి వెళ్తున్నాడు. నువ్వు కొంచెం వెయిట్ చేయి మామ, వాడు చేసిందంతా నువ్వు లేట్ అయిపోతుంది. భావన, నువ్వు నా బెస్టీవే గానీ నా మనసులో నీ గురించి ఫీలింగ్స్ వస్తున్నాయి భావన. ప్రతి బెస్టీనా ముష్టిగాడు ముందు ఇలానే స్టార్ట్ చేస్తాడు. మన మధ్యలో ఉంది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ అర్థం కావట్లేదని. చూడండి. అంటే ఏం ఫీలింగ్స్? భావన, నేను చాలా మూడ్ ఆఫ్లో ఉన్నా, నేను చాలా మిస్ అయినా, అందుకే నీకు కాల్ చేసిన. నువ్వు అంటే చాలా ఇష్టం భావన, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు భావన. చూసారా, తనకు లేని ఫీలింగ్స్ కూడా వీడే చెప్పేస్తున్నాడు. ఇది ఈ బెస్టీ గల బుద్ధి. వాళ్ళకేం తెలుసు, వాళ్ళ వల్ల ఎన్ని జీవితాలు సంకనాగిపోతున్నాయో. చెప్పు, నేను కూడా నీకు ఇష్టం కదా, ప్రణయం ఉన్నానని చెప్పట్లేవు కదా? ఆహా, ఇంకా రే అనేసేస్తాను రా. నన్ను అనేసేస్తా. భావన, నేను ఒకసారి హక్ చేసుకోవచ్చా? అంటే ప్రణయ్ వచ్చేస్తాడేమో. వాడు రాకపోతే నీకు ఓకేనా? జస్ట్ హగ్గే కదా. అరే జస్ట్ హగ్గే. ముఖేష్, నేను ఇంకొకటి గర్ల్ ఫ్రెండ్ కదా, తప్పనిపించట్లేదా నీకు? తప్పేం కాదురా, అయినా నీకు ఓకే అయితే వాడేవాడిని ఆపడానికి. ఇట్స్ యువర్ లైఫ్. ప్రణయ్ ఏమైపోయినా పర్లేదా? సి, నీకు ఓకే అయితే వాడి నీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అంతేగాని వాడి కోసం నిష్టలను చంపుకోవద్దు. అంటే నీతో ఇలా చేసి ప్రణయ్కి ఏం చెప్పకుండా దాచేసి ఏం జరగనట్టు నటించేసి ప్రణయ్తో మళ్ళీ రిలేషన్షిప్లో ఉండమంటావా? అంతే భావన. ఈ మొగ్గగాడి మొగ్గ పగలు కొడతాం పదమా. చలపదా కొడక, చూసావా ఏంటి భావన ఇది? అరే ఈ బాయ్ బెస్టీ గాళ్ళు అందరూ ఇంతే. రావే, ఇప్పుడు చిరాకేస్తున్నాడు మొహం చూస్తుంటే. ఓ బెస్టీ అన్నావు కదా. సారీ ప్రణయ్. మేమైనా వద్దు అంటే మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడానికి కాదే. ఇదిగో ఇలాంటి చెత్తనా కొడుకులు ఉంటారు కాబట్టి మా జాగ్రత్తలో మేము ఉంటాం. ఏం పేరు రైంది? ఏదో మొగ్గలెక్కడైంది మొహం? అయ్యా బాబు, మీ బెస్టీ జాతికో దండం రా. ఏదో ఒకసారి మీ సరదా మీరు తీర్చేసుకుని వెళ్ళిపోతారు. ఆ గ్యాప్లో మా మధ్యలో బ్రేకప్లు, గొడవలు, దానివల్ల సిగరెట్లు, మందు. ఎంగేజ్లో సంకనాగిపోతున్నాం రా. ఏంట్రా, భావన ఫేవరెట్ బ్రాండా? భావన గురించి నీకు అన్నీ తెలుసా? ఏం చేద్దామనరా తెలుసుకుని? బ్రో, భావన నా బెస్టీ గురించి తెలుసుకోవడం తప్పేంటి? అయినా మా ఆఫీస్లో చిలక గోరింకల్లా ఉంటామంటారు అందరూ. ఏం సార్, చిలక గోరింకలా? గాడిదగా ఒకరు నేస్తాను ఉంది మీది. ఆయన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి కూడా ఎలా రా కిలకాలనిపిస్తుంది మీకు? అయినా తప్పు మీది కాదురా. ఈ అమ్మాయిలు ఉన్నారే, వాళ్ళే అనవసరంగా మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటున్నారు. పాపం వాళ్ళకి తెలీదే. వదిలే కన్నా. ఏంటి వదిలేయటమా? ఈ మ్యాటర్ వల్ల మార్కెట్లో ప్రేమికుడు మూవీలో భరత్ లాగా చాలా మంది పిచ్చోళ్ళు అయి తిరుగుతున్నారు తెలుసా? మావాడలు అయిపోతే ఏంటి పరిస్థితి? రేయ్, అమ్మాయి పడితే ప్రేమించరా, అది ప్రేమ. అదే గాని వేరేవాడు అమ్మాయిని కలక్కు, అది కామం. చూడు భావనా, ఒక అమ్మాయిని లొంగించుకోవడానికి రాక్షస ప్రయత్నాలని చేస్తూ ఉంటారు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి.